మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఎన్ని రోజు పనికి వస్తున్నది? 1 month వస్తే సార్ నెల వస్తుందా? ఒక నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? ఆ రోజు మాస్క్ గ్లోవ్స్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్. అంటే నెల వస్తుందా? ఇది క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. ఇద్దరు పిల్లలు మీకు? అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th class అండి. అమ్మాయి పెద్దదా? అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడే క్లాసు? 9th class సార్ అబ్బాయి. చిన్నోడు అంటే 1 సంవత్సరం తేడా. సంవత్సరం తేడా సార్. మీరు లేచి బయటకు వస్తున్నారా? పారిశుద్ధ కార్మికులు కొంచెం శుభ్రమైంది. మంగళగిరి చూస్తున్నా, శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారాన్ని నెలకు ఒక రోజు ఒక పూట మధ్యాహ్నం. మరి ఇప్పుడు ఎండలు గట్టుకునే కదా స్వామి. ఉదయం పూట అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన ఎవరు చెత్త పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన ఎవడేవాడు. అంటే డ్రైన్ లో చెత్తేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? శానిటేషన్ పరంగా బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మొన్న అన్ని తెప్పించాము. ఇప్పుడు ఇంకేం చేయాలి మనం? మాస్క్ గ్లోవ్స్ అన్ని ఉన్నాయి సార్. చాలా కార్లు, బంతులు అన్ని ఉన్నాయి సార్. సో ప్రజల్లో మార్పు అంటే మార్పు రావాలి సార్. ప్రజల చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం సరిపోయింది సార్. నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పైన చెప్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఏరా 1000 రూపాయలు వేద్దాన్ని ఫిక్స్ అయిపోయా? మీరు ఫిక్స్ చేశారు 1000 రూపాయలని. అది కాదు, మనలో ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేరు, ఇక్కడికి వచ్చేస్తారు కదా. అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన? లేవు అనుకుంటా. లేవు, బిన్స్ లేవు. చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట. మేము చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వరు సార్. ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళిన వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్ వేసి వెళ్ళిపోతారు. సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు. వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుంటుంది మాకు. ఇది ఉంది కదా, ఏం అవసరం నైట్ ఎత్తేచ్చు కదా దీంట్లో. దాంట్లో పోసాను కదా. అందులో మనలో మార్పు రావాలి, చైతన్యం రావాలి, మార్పు రావాలి. ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది? సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ. ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ ఇక్కడ దీంట్లో వేస్తారా? బిన్లు వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా పెట్టాలా? చాలా ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా అదే వారం అయింది అనుకుంటా, వారం కూడా అయినట్లేదు, మొన్నే చేసాం. చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు, కానీ ఇంకా చేయాలి. అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకో. ఇంకేంటన్నా ఏముంది సార్, అంతా బానే ఉందండి.